ప్రతి విషయంలో దారి చూపించా. ఇప్పుడు దారిలోకి తీసుకొస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. బిగ్ బాస్ ఇంట్లోకి మీకు స్వాగతం. ఇంట్లో ఆడాలన్నా, ఇప్పుడు ఇంటిని చూడాలన్నా బిగ్ బాస్ పెట్టే పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. ఏంటి మమ్మీ ఎవడీడు? అగ్ని పరీక్ష దాటుకుని ఇక్కడ దాకా వచ్చేసావు. లోపల అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. నమస్తే సార్, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగున్నా. అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఒక డైలాగ్ చెప్పాలి సార్, అంతే. ఏం డైలాగ్? She will die. She will die. Most barbarous. I hate democracy. No. పోతారు. ఒకవేళ ఇప్పుడు నేను ఇలా నించొని ఉన్నాను, బట్ రియాలిటీ ఇలా ఉంది. సొసైటీని ఒక చిన్న ఫార్మాట్ లో నేను చూడగలిగా ఒక కేస్ స్టడీ లాంటిది బిగ్ బాస్ నా దృష్టిలో. రియల్ లైఫ్ లో చాలా మంది మాస్క్ వేసుకుని ఉంటారు, కనపడిన మాస్క్, కానీ ఇక్కడ అలా సాధ్యపడదు. ఎందుకంటావు? ప్లీజ్ గివ్ పర్మిషన్ టు టేక్ ఇట్ ఇన్సైడ్ ద హౌస్ ప్లీజ్ బిగ్ బాస్. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అలా ముద్దుగా క్యూట్ గా రీతు అని పిలవండి సార్. సరే, రీతు చౌదరి. ఓకే, రీతు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సన్ గోకువా? ఓకే. జాపనీస్ యానిమే కూడా చూస్తూ ఉంటావా? యానిమే సిరీస్ చూస్తుంటాను సార్. చూస్తుంటా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఉంటాను, మీ అందరిలోనే ఒక్కరుగా ఉంటాను, అది చూపించడానికే నేను వచ్చాను సార్. ఓకే. మిలియన్స్ క్రాస్ చేసింది సార్ ఇప్పుడు స్టిల్ 516 మిలియన్స్. 516 మిలియన్స్. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా విన్నర్ పొజిషన్ కి ఏం చేశాను అంటే ఇవన్నీ కూడా స్టెప్స్ అనేవి కూడా నేను ఖచ్చితంగా సెలెక్ట్ అయితేనని తెలుసు. ఇక్కడ ముగ్గురు సెలెక్ట్ అయినా సరే నన్ను లాస్ట్ లో అగ్ని పరీక్షలో విన్నర్ గానా? పక్కా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో మచ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ నీకు ఇట్లా ఓటేస్తారు. అస్సలు ఎక్కడో ఉండేది, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో. is Maryada Manish. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అది దా సార్. సెలబ్రిటీస్ 9 మంది అవుట్ హౌస్ లో ఉంటారు సార్. అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండొచ్చా సార్? వాడే ఉద్దేశంతో అన్నాడు. కమనర్స్ వెళ్ళారు అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను.